హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము మసాలా పెట్టి గుత్తి వంకాయ చేసుకుందాము. ఇవి మా చెట్టుకు కాసిన వంకాయలండి. ఎండలు సరిగ్గా లేక అసలు కాయట్లేదు, చిన్న చిన్నగా వస్తున్నాయి. వీటితో ఇప్పుడు గుత్తి వంకాయ చేద్దాం. ముందుగా ఒక ఉల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసుకోవాలి. వాటిని నీట్గా కడుక్కొని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవన్నీ వేగిపోయినాయి. స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే 3 టీ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. అందులో గుప్పెడు ఎండు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. అన్నీ బాగా వేగినాయి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కడాయిలో ఒక పావు టీ స్పూన్ నూనె వేసి ఉల్లిగడ్డలు వేయించుకోవాలి. చల్లారిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన పౌడర్ అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో 1 ఇంచ్ అల్లము, ఒక 7-8 ఎల్లిపాయలు, వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. మసాలా వంకాయ కట్ చేసినట్టుగా 4 ఘాట్లు పెట్టాలి. ఒక వంకాయకు 4 ఘాట్లు పెట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దాన్ని నీళ్ళలో వేసుకోవాలి, లేకుంటే నలుపు వస్తాయి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకోవాలండి, ఆ క్లిప్ మిస్ అయింది. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. వంకాయలన్నీ 4 ఘాట్లు పెట్టుకోవాలి. వంకాయలన్నీ కట్ చేసినండి. ఇప్పుడు అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు చింతపండు జ్యూస్ తీసుకొని మనం పట్టి పెట్టుకున్న పౌడర్లో పోసుకొని కలుపుకోవాలి. ముద్దకు వచ్చేట్టు కలుపుకోవాలి. దీంట్లో 1.5 టీ స్పూను కారపొడి వేసుకోవాలండి. కారం మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి, కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలండి. దాంట్లో ఈ స్పూన్తో 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. నూనె కాగేలోగా ఈ మసాలా ముద్దను ఈ వంకాయలన్నిటిలోకి నింపాలి. నిండుగా కాయలన్నిటి నిండుగా నింపాలండి. చూడండి ఏ విధంగా పెడుతున్నాను, ఆ విధంగా కాయలన్నిటిలోకి నిండుగా నింపాలి. అన్నీ పెట్టేసినండి. ఇప్పుడు ఒక్కొక్కటి కడాయిలో వేద్దాము. అట్లా అన్నీ పెట్టుకోవాలి. కడాయిలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం మగ్గనిచ్చి మూత వేసి చూద్దాము. ఇప్పుడు అన్నీ ఒకసారి కిందికి పైకి మంచిగా కలుపుకోవాలి. కింద పైన వేగేట్టుగా కలుపుకోవాలి. ఒకవైపు వేగినాయి, రెండో వైపు తిప్పుకొని కలుపుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచుదాము. మళ్ళీ ఒకసారి తీసి కలుపుతున్నాను. మంచిగా వేగిపోయినాయి. మా చెట్టుకాయలు కాబట్టి చల్లేతగా ఉంటాయి, ఉట్టిగానే ఉడుకుతాయి. మనం పట్టి పెట్టుకున్న ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేయాలండి. ఇప్పుడే వేసేసి అంతా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేయించి గ్రైండ్ చేసిన కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత మిగిలిన మసాలా కూడా
అంతా దాంట్లోనే వేసేయాలి. మనం కాయల్లో పెట్టగా మిగిలిన మసాలా అంతా కడాయిలో వేసేయాలి. కొన్ని కడాయి కడిగి కొద్దిగా నీళ్లు పోయాలండి. కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి కదా మసాలా వంకాయ అంటే, కొంచెం నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మనం. మంచిగా అంతా కలపాలి, చుట్టుపక్కల ఏం లేకుండా మంచిగా స్పాచులతో మంచిగా కలిపి దీనికి కొంచెం బెల్లం అండి. ఏ పులుసు కూర అయినా కూడా కొద్దిగా బెల్లం వేయాలి. చాలా కొంచెం, చిన్న టీ స్పూన్ కొంచెం వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కానీ మసాలా అంతా పట్టాలి కదా, అందుకోసం మళ్ళీ ఒక్క 2 నిమిషాలు ఉడికించి మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు వేయించిన మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి కంపల్సరీ వేసుకోవాలండి ప్రతి కూరలో, అందులో పులుసు కూరలో ఇంకా తప్పకుండా వేయాలి. ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసి కలిపేయాలి అంతా. ఒకసారి మూత తీసి చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, ఇంకా అయిపోయినట్టు ఆల్మోస్ట్ కూర. ఈ టైంలో 2 రెబ్బల కరివేపాకును ఇంకా సుంచుకొని వేసుకోవాలండి. సుంచుకుంటే కరివేపాకులో ఫ్లేవర్ బయటకు వస్తుంది. వేసుకోవాలి. ఇదే టైంలో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి, నేను చేసుకున్నదే. అంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టి గరం మసాలా ఫ్లేవర్, కరివేపాకు ఫ్లేవర్ పట్టేట్టుగా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా చుట్టుపక్కల వచ్చేసింది. ఇట్లా ఆయిల్ వస్తే ఇంకా కూర అయిపోయినట్టే. చూడండి, కనిపిస్తుందా మీకు? ఆయిల్ అంతా చుట్టుపక్కల వచ్చేసింది. స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మసాలా వంకాయకు ఇంకా వంకేముందండి, చాలా బాగుంటుంది కదా. సౌండ్ చూడండి ఎంత మంచిగా కొత్త 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 ఉడుకుతుంది. ఇంకా అయిపోయిందండి, స్టవ్ బంద్ చేస్తున్నాను. మా హస్బెండ్కి వడ్డించాను, తింటున్నారు. తిని టేస్ట్ చెప్తారు. బాగుంది అంటున్నారండి. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. వంకాయ ముక్క ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది చూడండి, లేతగా. అసలు రాగి సంకటితో తింటున్నాను నేను. అసలు ముక్క ఇట్లా ముట్టుకుంటేనే ముచ్చుకపోతుంది. సాఫ్ట్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉందండి. అందులో రాగి సంకటితో ఇంకా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.